అమ్మటంగూడెము. నా పేరు సోర్పు రాజేశ్వరి. నాకు ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది. మా హస్బెండ్ 2020లో చనిపోయిండు. మేమందరం ఉమ్మడి కుటుంబం మాది. మాకు ఇల్లు లేకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు ఇచ్చింది. బాలనాయక్ గారికి నమస్కారాలు, ధన్యవాదాలు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు, ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ సార్. మొహాలలో చాలా చిరునవ్వు కనబడుతుంది. అసలు బెనిఫిషియర్లు ఎవరెవరు లబ్ధిదారులు చేతులు చెప్పండి. ఎందుకంటే మా అధికారులు ఉన్నారన్న పంచాయతీ సెక్రటరీలు వివిధ హోదా. ఓన్లీ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు పట్టాలు తీసుకోవడానికి వచ్చినట్టు వాళ్ళు చేతులు చెప్పండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఓన్లీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులు. ధన్యవాదాలు. తెచ్చండి అక్క. ఈ ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి ఎవరైనా ఒకరిద్దరితో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మా ఆడపడుచుల నుంచి కానీ లేకపోతే జెంట్స్ నుంచి కానీ ఎవరైనా ఒకరు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడేటువంటికి ఎవరికైనా ఉంటే ఒకరిద్దరికి ఛాన్స్ ఇస్తాను. లేదు తర్వాత నేనే నేను మాట్లాడినాక ఇస్తారా? ఓకే, నేను మాట్లాడినాక మీరు మాట్లాడుతున్నారు కనుక ఆ లోపల ఎవరిద్దరు ముగ్గురు ఒకరిద్దరు వాళ్ళు ఒకరిద్దరు తయారు చేసుకుంటారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల యొక్క పట్టా సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇల్లా త్రిపాఠి గారికి, అదేవిధంగా పీడీ హౌజింగ్ రాజ్ కుమార్ గారికి, ఆర్డీఓ రమణారెడ్డి గారికి, వేదిక పైనటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా వివిధ శాఖకు సంబంధించినటువంటి తహసీల్దారు ఎంపీడీఓలందరికీ, మిగతా వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ఇందిరమ్మ గ్రామ అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం, చాలా గర్వం కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, సుమారుగా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రామాల్లో నిరుపేదలైనటువంటి పేద వర్గాలకు, గుడిసెలు ఉండేటువంటి పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ మళ్ళొక్కసారి ఈ ప్రభుత్వం మరి ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఆ రోజు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద గ్రామాల వారీగా అనేకమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించింది, ఇచ్చింది ఆనాటి స్వర్గీయ రాజశేఖర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేలాది ఇండ్లు ఆనాడు మేము కట్టించినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వం, మా ప్రభుత్వం, మా పార్టీది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల్లో పేదవాళ్ళు నిజంగానే గుడిసెలో ఉన్నప్పటికీ మరి ఆనాడు ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఆనాటి ప్రభుత్వాలు మరి 10 సంవత్సరాల్లో ఏ ఒక్క గ్రామంలో ఒక్క ఇందిరమ్మ ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని మాట ఇచ్చి ఏ ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి అన్నటువంటి ఆనాటి ప్రభుత్వాలు. కానీ ఆనాడు పిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తే తప్పకుండా నిరుపేదలైనటువంటి పేద వర్గాలకు అందరికీ కూడా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిస్తాం, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ నిలబెట్టుకుంది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అందుకనే 10 సంవత్సరాలు వాస్తవంగా ఇండ్లు లేక చాలామంది పేదవాళ్ళు గుడిసెలలో ఉన్నారు, రేకుల ఇళ్లలో ఉన్నారు. అదేవిధంగా ఒక్కొక్క కుటుంబంలో మరి పిల్లల పెళ్ళిలైనాయి. ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఒకటే ఇంట్లో జీవించేటువంటి ఉండేటువంటి పరిస్థితి వచ్చింది ఈ 10 సంవత్సరాల్లో.
అందుకనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మరి రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఒక్క సంవత్సరంలో నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందులో ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు. మన దేవరకొండ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనకు మంజూరు చేశారని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో ఈనాడు ఎవరైతే పేదలో అతి పేద అయినటువంటి వాళ్ళు ఒకటి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అర్హులే కాదు, మిగతా వాళ్ళు కూడా అర్హత కలిగి ఉన్నప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందే జిల్లా కలెక్టర్ గారు చెప్పినారు, పేదలలో అతి నిరుపేదలైనటువంటి వాళ్లకు నిజంగా అత్యవసరంగా ఎవరికి ఇంటి అవసరం ఉందో వారికి మాత్రమే మొదటి ప్రాధాన్యతలు తీసుకున్నాం. మిగతా వాళ్ళకి ఎవరైతే ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఇల్లు లేదు, నాకు ఇల్లు రాలేదన్నటువంటి అధైర్యపడవలసినటువంటి అవసరం లేదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. రాబోయేటువంటి 4 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో సుమారుగా 20,000 ఇందిరమ్మ ఇళ్ళు కట్టించేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం 3,500 చొప్పున మనకు 5 సంవత్సరాల్లో 5 కోట్లు వచ్చినా అవే 15 నుంచి 18,000 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అవుతాయి. మిగిలినటువంటి ఎస్సీ నియోజకవర్గాలకు అదనంగా అడుగుతున్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గం కూడా అదనంగా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం తప్పకుండా మంజూరు చేయిస్తాను. ఇచ్చినటువంటి కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో తప్పకుండా నిరుపేదలైనటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి అక్క చెల్లెల మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నాను. మీకు ఎవరైతే ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు మీకు ఈరోజు మేము సర్టిఫికేట్ ఇస్తున్నాం. ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు మంజూరు కాగితం తీసుకున్న తర్వాత మరి 30 రోజుల లోపల మీరు మరి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోతే మరి దాన్ని పూర్తిగా రద్దు చేసేయడం అధికారం కలెక్టర్ గారికి ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాను. మీ మంచి కోసమే చెప్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే కాగితం తీసుకుంటారు, మంజూరైంది, ఇంట్లో వండుకుంటారు. మాకేమో కోట్ల ఇల్లు మంజూరైన లెక్కలకు వస్తుంది, కానీ ఆ ఇల్లేమో నిర్మాణంలో జరగదు. గతంలో చేశాను నేను, కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. 30 రోజుల్లో తప్పకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. చేసుకోకపోతే ఆటోమేటిక్గా మీ పంచాయతీ సెక్రటరీ గారు చూస్తారు, మాకు రిపోర్ట్ ఇస్తారు, కలెక్టర్ గారు వారి వెంటనే మరి రద్దు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మీ మీద ఆర్థిక భారం పడవదను గతంలో ఏ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పేదవాళ్లకు ఇందిరమ్మ భారం పడదొద్దనే మీరు బేస్మెంట్ నిర్మాణం చేసుకోగానే ₹1,00,000 ఇవాళ బేస్మెంట్కి ఇచ్చినట్టు కార్యక్రమం. నేను నిన్ననే నిలవలపల్లి గ్రామానికి వెళ్ళాను, చింతపల్లి మండలం. అక్కడ ఉన్న మా అక్క చెల్లెలతో మాట్లాడినాను. అక్క మీకు బేస్మెంట్ అయిపోతే డబ్బులు వచ్చినాయంటే ₹1,00,000 పడ్డాయని చెప్పి నాతో సహా ఫోటో దిగి ఆ కుటుంబం ఎంతో సంతోషం వ్యక్తం చేసిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ముందుగా తీసుకున్నటువంటి గ్రామం ఇవాళ నిలవలపల్లి కావచ్చు, కేశవనేనిపల్లి కావచ్చు, తెల్లూరుపల్లి కావచ్చు, మైనంపల్లి కావచ్చు, గౌరారాం కావచ్చు, అదేవిధంగా పందిరిగూడ తండ కావచ్చు. ఇవన్నీ కూడా మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా మొదటిగా మంజూరు చేసినటువంటి ఈ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ వరకు ఇప్పటికీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నిలవలపల్లి కానీ మైనంపల్లి కానీ లేకపోతే కేశవనల్లి కానీ చదివిన ఊళ్ళలో ఉన్నటువంటి అక్కా చెల్లెలు ఎవరైనా వచ్చుంటే మీ ఖాతాలో ₹1,00,000 ఎవరైనా వచ్చుంటే ఒక్కసారి చేతులు లేపాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ₹1,00,000 మీ అకౌంట్లో పడ్డటువంటి ఏ బేస్మెంట్ డబ్బులు పడ్డటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే మరి మీరు చేతులు ఎత్తాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. వాళ్ళని పిలవలేదు. అయితే కేవలం ఇవాళ శాంక్షన్ ఇచ్చేటువంటి వాళ్ళని మాత్రమే పిలిచినారు. నేను చూసినాను మైనంపల్లిలో బేస్మెంట్ వరకు అయిపోయినాయి కొన్ని. అదేవిధంగా నిలవలపల్లిలో చూసినాను
లెంటల్ లెవెల్కి వచ్చేసింది. ఒక అక్క అయితే నాకు గుడిసె ఉండేదన్న, ఇప్పటివరకు నాకు ఇల్లు లేదు ఉండడానికి, భార్య భర్తలు మేము గుడిసె కూడా చూసినాను, పక్కనే ఇంత గుడిసె ఉన్నది, పిల్లలతో సహా వాళ్ళు అందులో ఉంటున్నారు. వాళ్ళ లెంటల్ లెవెల్కి వచ్చేసినారు. వాళ్ళకి ₹1,00,000 బేస్మెంట్ కాగానే వాళ్ళ ఖాతాలో ఇలా ₹1,00,000 జమ అయిపోయినాయి. ప్రభుత్వం కూడా మీకు అప్పుల పాలు కావదని సులభతరమైనటువంటి అంచనా వేసినాం. మీకు బేస్మెంట్ పూర్తయినాక ₹1,00,000 ఇస్తాం. అదేవిధంగా లెంటల్ లెవెల్ వచ్చినాక ₹1,00,000 రూప్ లెవెల్ అంటావా, రూప్ లెవెల్కి వచ్చినాక 2 లక్షలు ఇస్తాం. స్లాబ్ పడక 1 లక్ష ఇస్తాం. ఇల్లు పూర్తయినాక 1 లక్ష ఇస్తాం. మొత్తానికి మీ ఇల్లు పూర్తి చేసే నాటికి ₹5 లక్షల మీ ఖాతాలో జమ చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మీకు కూడా నేను ఒక కోరిక కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు హుందాలకు పోయి ఆర్బాటాలకు పోయి ఎక్కువ పెద్ద ఎత్తున కట్టుకొని అప్పుల పాలు కావదని నా రిక్వెస్ట్ మీ అందరికీ. ఇల్లు ఇంత పెద్ద అయినా, ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నా మనకు ఉండడానికి నిలువు నీడ మనం, మన కుటుంబం, మన పిల్లలతోటి ఉండగలిగే స్థాయిలో ఉంటే చాలు. ఇవాళ నిరుపేదలైనటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఇల్లు ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా అటు ఇటు నిర్మాణం చేసుకోవచ్చు. కానీ మీరు ఆర్బాటాలకు పోయి పెద్ద ఎత్తున కట్టుకుంటే మళ్ళీ మీరు అప్పుల పాల ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద మళ్ళీ అప్పులు కావద్దని నా రిక్వెస్ట్ మీ అందరికీ. ఇవాళ ప్రభుత్వం మీకు 400 నుంచి 600 SFT వరకు మీరు కట్టుకోవడానికి నిర్మాణం. 600 SFT దాటితే మీకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండదు కాబట్టి మీకు బిల్లులు కూడా రావు కాబట్టి దయచేసి అందరూ కూడా 400 నుంచి 600 లోపల SFTలో మాత్రమే మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అప్పు చేస్తాం, సప్పు చేస్తాం, పెద్ద కట్టుకోవాలని ఆర్భాటం పోయి అసలుకే మోసం తెచ్చుకోవద్దని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ ఇందిరమ్మ ఇళ్లను ఇవాళ డబ్బులు ఇవ్వడంతో పాటుగా ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా ముందుకెళ్తుందంటే మీరు చరిత్రలో చూడలే. పోయినసారి మేము కూడా చేయలే. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ సర్టిఫికేట్ కలిసి నాకు ఇసుక కావాలని మీరు అడిగితే ఇక్కడ కమిటీ చేస్తున్నాం ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో, ఎంపీడీఓ తహసీల్దార్ గారు ఎవరు ఇందిరమ్మ ఇల్లు అడుగుతారో వారికి ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి ఉచితంగా ఇసుక సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే పేదవాళ్ల గురించి గొప్పగా ఆలోచించేటువంటి ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే అర్హులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి ఇవాళ అనుమానం ఉన్నది. వీళ్ళకైతే వచ్చినాయి గ్రామాల్లో మీరు కూడా పోయి చెప్పండి. మొదటి దఫలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అర్హులు ఉన్నటువంటి, నిజంగా నేను కలెక్టర్ గారు చెప్పినాను, అధికారులకు అందరికీ చెప్పాను, పంచాయతీ సెక్రటరీ చెప్పినాను, ఎంపీడీఓలకు తహసీల్దార్లకు అందరికీ చెప్పినాను. నిజమైనటువంటి అర్హత ఎవరున్నా రాజకీయాల అతీతంగా ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్లకు ముందుగా గుర్తించండి. ఎవరైతే అర్హత లేని ఏ ఒక్కరినైనా మీరు ఇందులో తీసుకొని వస్తే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోండి. మేము మాత్రం మీకు ఎక్కడ ఒత్తిడి దేమని చెప్పి నేను కలెక్టర్ గారు చెప్పినాను. అదే మాట ప్రకారం అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి 1కి 2 సార్లు పర్యవేక్షించి ఇవాళ నిజమైన అర్హులను ఇవాళ గుర్తించినందుకు అధికారులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటుగానే ఎవరైతే ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మీ అందరు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇవాళ 3,500 నిర్మాణంలో ఇప్పటి ముందే మేము 2,100 ఇళ్ళు ఇప్పటికే ఇవాళ మన దగ్గరికి 2,000 ఇళ్ళు ఇప్పటికే మన దగ్గర ప్రొసీడర్ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిపోయినటువంటి కూడా కొన్ని కలెక్టర్ గారు లాగిన్లో ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో ఇన్ఎలిజిబుల్ ఉన్నాయి, వాటికి ఆల్టర్నేటివ్ చేస్తారు. తర్వాత ఈ ఎలిజిబుల్ లిస్టును వాటిని వీటి కలిపి త్వరతగిన ఇవన్నీ కూడా మంజూరు చేయాలి. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఒక గ్రామంలో 10 ఇస్తే అందులో 5 వచ్చినాయి, 5 ఆగిపోయినాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఆగిపోయినాయి, మా రాలేదను. అది ఆగిపోలే. కంప్యూటర్లో మేడం గారు వారి సమయాన్ని బట్టి వారు ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో మంజూరు ఇస్తారో అప్పుడు మనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు 2,000 వచ్చినాయి. మిగతా వాళ్ళందరికీ కూడా తప్పకుండా మనం పంపిన ఎలిజిబుల్ లిస్టులో ఎన్ని ఉన్నాయో వాళ్ళందరికీ తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. దాంతో పాటుగానే జిల్లా కలెక్టర్ గారు 1-2 విషయాలు. దేవరకొండ పట్టణంలో ఇవాళ వాస్తవంగా నాకు కూడా తెలియదు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నా, కానీ దేవరకొండలో ఉన్నటువంటి పాత బజార్ కావచ్చు, మిగతా జంగాల కాలనీ సైడ్ కావచ్చు, మిగతా కింద ఉన్నటువంటి 4-3 వార్డులు కావచ్చు, ఈ పట్టణంలో
అనేక సంవత్సరాలుగా నిరుపేదలు ఇల్లు కట్టుకున్నారు, కానీ ఆ స్థలాలకు రెగ్యులరైజేషన్ లేదు. ఇవాళ పాత ఇల్లు కూలగొట్టుకొని కట్టుకుందామంటే కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళకి రెగ్యులరైజ్ కాబట్టి మనం ఇల్లు వెళ్ళినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. కమిషనర్ గారు మేమందరం కూడా, ఆర్టీఓ గారు మేమందరం కూడా కలిసినాం. దయచేసి వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వక్ఫ్ బోర్డు భూముల్లో చాలా సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ప్రభుత్వం ఆనాడు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ అలాంటి ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు మళ్ళీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని గౌరవ కలెక్టర్ గారిని ఈ దేవరకొండ పట్టణానికి సంబంధించినటువంటి అన్ని భూములను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో వారికి ఇవ్వాలని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. దాంతో పాటుగానే వాస్తవంగా మొదటి దఫలో మనం కేవలం ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉందో, ఎవరైతే స్థలం చూపెడతారో, వాస్తవం కట్టుకోవడానికి స్థలం ఉందో వాళ్ళకు మాత్రమే మనం మొదటి దఫలో ఇస్తున్నాం. రెండో దఫలో నిజంగా వాస్తవంగా కొంతమంది మిగిలిపోయిన అర్హులు స్థలం ఉన్నా, ఒకవేళ స్థలం లేకపోయి ప్రభుత్వం గ్రామ ఘట్టం కానీ, ప్రభుత్వ భూమి కానీ, వక్ఫ్ బోర్డు భూమి కానీ, ఇంకా ఇతరత్ర భూములు ఏవైతే ప్రభుత్వ ఆధీనంలో ఉండి మనం ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటే వాటిలో తప్పకుండా మిగతా నిరుపేదలైన వాళ్ళందరూ కూడా భూమి పట్టాలిచ్చి వాళ్ళకి ఇందిరమ్మ నిర్మాణం చేయడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గ్రామాల్లో తండాల్లో ఆనాడు తీసుకున్నటువంటి గ్రామ కట్ట భూములు కొన్ని మిగిలి ఉన్నాయి. ఎవరో వారు దానికి ఆక్యుపై చేసుకుంటారు, కొన్ని అనర్థంగా ఆక్యుపై చేసుకున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఆ యొక్క భూములలో మరి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయడానికి ఇచ్చే అవకాశం కల్పించాలని చేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఇవాళ సంతోషంగా మీ గత ప్రభుత్వాల్లో ఇక్కడే కట్టిన చేసాం. ఇవాళ ఈడ ఒక ఇందిరమ్మ 4 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. ఈడ దేవరకొండ కట్టారు, మధ్యాహ్నం వదిలిపెట్టిపోయినారు. ఆ కట్టిన వాడు మిగిలిన వాటి అన్నిటి కూడా నీళ్లు, కరెంటు, డ్రైనేజ్ అన్ని మళ్ళీ నేను వచ్చి జిల్లా కలెక్టర్ గారు వారిని రిక్వెస్ట్ చేస్తే వారు పీడీ గారు వెమ్మటే మంజూరు చేస్తే దాన్ని చేసుకున్నాం. ఇంకో ఆఖరిగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో ఇవాళ నెలవలపల్లిలో 20 భూషణ్ 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినారు. కానీ స్లాబ్ వేసినారు, అందులో దయాలు పడినట్టు నేను మొత్తం పోయి చూసినా మన పోయినా నేను నెలవల్లికి చూసిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ దాని అసలు వెంటనే పెట్టిపోయారు. ఏదైతే మన ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారు కూడా తెలుసు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ మిగిలిపోయినట్టు వాటిని ఆ కాంట్రాక్టర్కి అక్కడికే ఆ బిల్లులు చెల్లించి మిగతా వాళ్ళని బెనిఫిషరీ మనం ఇచ్చిన తర్వాత వారి ఖాతాలో ఈ 5 లక్షల కన్నా మిగిలిపోయినటువంటి డబ్బులన్నీ కూడా వారి ఖాతాలో జమ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే డబుల్ బెడ్రూమ్లు మధ్యన ఆగిపోయినట్టు ఉన్నాయో వాటిని కూడా తప్పకుండా పూర్తి చేసి నిజమైనటువంటి అర్హత కలిగిన వాళ్ళందరి బెనిఫిట్స్ని కూడా అందులో కూడా పూర్తి చేసి పంపేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన మీరు విన్నారు. గతంలో 10 సంవత్సరాలు ఒక్క ఇందిరమ్మ నేను ఎన్నికల్లో తిరిగినాను. అన్ని గ్రామాల్లో రాత్రి పగలు 15 రోజులు తెల్లారి దాకా తిరిగినా. నేను ఏ ఊర్లో పోయినా మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదన్నా, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, మా పిల్లల పెళ్లిళ్ళైనాయి, కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్న మాట చెప్పినారు. ఆ మాటను ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ పార్టీ మీరు గెలిపించిన రేవంత్ అన్న, మీరు గెలిపించిన బాలన్న ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి మా మాటను నిలబెట్టుకుంటున్నాం. రాబోయేటువంటి ఈ దేవరకొండ నియోజకవర్గంలో నిరుపేదైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనజేస్తూ, చాలా మంది ఇక్కడ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి ఇంకో సమావేశం ఉన్నది. మీ అందరికీ ఇవ్వలేము, కానీ గ్రామానికో మండలానికో ఎంతమందో వాళ్ళు డిక్లేర్ చేసిన వాళ్ళకి ఇస్తాం. మిగతా వాళ్ళందరికీ కూడా మీ ఎంపీడీఓ కార్యాలయం, మీ ఎంపీడీఓ కానీ లేకపోతే మీ పంచాయత్ సెక్రటరీలు మీ గ్రామాలలో వచ్చి మీ యొక్క సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చూస్తారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనజేస్తూ, ఇవాళ చాలా దూరం నుంచి చాలా కాలం తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఒక ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో మరి మా అక్క చెల్లెలతో సంతోషంతో ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ కూడా మా కోరికల్లో ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారి కోరికల్లో ఒకటే, మేము ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసుకోవాలి, మీ యొక్క గృహ ప్రవేశాలకు మేము రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరు ఇచ్చిన సమయం లోపల ఈ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని మేము ఒక్కసారి మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి లబ్ధిదారులకు అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.